ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనేది ఎలా ఉందంటే ఒక్కరికి కూడా నచ్చేటట్లు లేదు. ఎందుకంటే బస్సు ఫ్రీ అది ఎవరికి నచ్చలేదు. ఎందుకంటే దానివల్ల ఫ్యూచర్ ఏమన్నా ఉందా, ఒకరికి ఉపయోగపడుతుందా అంటే దానివల్ల ఏం లేదు. కరెంట్ ఫ్రీ అది ఫ్యూచర్లో ఏమన్నా ఉపయోగపడుతుందా అంటే అదేం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫుట్బాల్ ప్లేయర్ వచ్చాడు మెస్సీ, దాని నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టారు. దానివల్ల ఒకరిని కడుపు నిండిందా లేదు. ఇలాంటివి ఎందుకు? తెలంగాణలో ఎడ్యుకేషన్ పర్పస్, స్పోర్ట్స్ పర్పస్ మన ఉన్న తెలంగాణలో ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద ఖర్చు పెట్టవచ్చు. ఇన్ని కోట్లు వేస్ట్గా ఖర్చు పెడుతున్నారు కదా. ఒక్కసారి డిసిజన్ తీసుకునే ముందు 10 మంది 10 ఎవరిది ప్రజలది డిసిజన్ తీసుకునే ముందు ప్రజల మీద ఉపయోగించేవి ఏమన్నా ఇట్లాంటివి ఉంటే ప్రజల్లోకి ముందు చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాతనే అది అమల్లోకి తేవాలి తప్ప మిస్ వచ్చి తెలంగాణ నేమ్ మార్చలే ఇప్పటివరకు ఇన్నిసార్లు వచ్చినాక. మన తెలంగాణలో గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నారు, వాళ్ళని ఇంకా ముంగల్కి ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు కేసీఆర్ని తీసుకుంటే కాళేశ్వరం కట్టిండు, తెలంగాణ తెచ్చిండు. రైతులకు ఎవరంటే కేసీఆర్ బెస్ట్ అంటారు. ఇప్పటికి కూడా మాట్లాడతారు ఓడిపోయినా. అలా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలంటే ఏదన్నా చెప్పుకోవడానికి ఫ్యూచర్ లేదన్నా ఉండాలా. బస్సు ఫ్రీ, కరెంట్ బిల్లు ఫ్రీ అవి అంటే మిస్ వచ్చిండు, ఇంకెవరినన్నా తెచ్చినా కూడా ఫేమ్ అవుతామేమో అని చెప్పుకోవడానికేమో.